యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. మీ అమ్మ విషయంలో మనకు కావాల్సింది రాబట్టే వరకు ఈ రాథోడ్ చేతుల్లో రంగస్థలం దద్దరిల్లిపోతుంది. ఆల్రెడీ వాళ్ళ ఆర్తనాదాలు వినే ఉంటావు కదా. విన్నాను రాక్ స్టార్, కానీ అవి సరిపోవేమో అనిపించింది. వాళ్ళు చేసిన పాపాలకి బాధతో అరిచి అరిచి వాళ్ళ గొంతు నరాలు తెగిపోవాలి. ప్రాణ భయంతో వాళ్ళ గుండె వేగం పెరిగి పగిలిపోవాలి. చివరికి వాళ్ళ శవాల్ని కూడా తునాతునకలు చేసి రాబందులకు ఆహారంగా విసరాలి. నా తల్లికి చేసిన అన్యాయానికి, ఆవిడ అనుభవించిన నరకానికి వీళ్ళకి ఏం చేసినా తక్కువే అవుతుంది రాక్ స్టార్. మహి, డోంట్ వరీ. వాళ్ళని ఏం చేయాలో, వాళ్ళతో ఏం చేయించాలో పక్కా ప్లాన్తోనే ఉన్నాను. అక్షరం మార్పు లేకుండా అన్నీ అమలవుతాయి. జస్ట్ డోంట్ వరీ. స్మైల్. మీరిక్కడ హైడ్లో ఉండండి. రూడ్ రాథోడ్ సీన్లోకి ఎంటర్ అవుతున్నాడు. అక్కడ బొమ్మ దద్దరిల్లిపోద్ది. బాసు, ఆర్ఆర్ వేసుకో. ఆర్ఆర్ అంటే రూడ్ రాథోడ్. నువ్వు నన్ను ఫాలో అవ్వు. ఓకే సార్. మొహం భయపడకు నాన్న. సార్, ఈ రాథోడ్ రాకన్నా ముందే నిజం బయటికి రావాలన్నా కదా. 3rd డిగ్రీ ఇచ్చినా 1 డిగ్రీ కూడా వర్కౌట్ అయ్యేలా లేదు సార్. నిజం చెప్పమంటే స్వాతి ముత్య రేంజ్ లో అమాయకత్వం చూపిస్తున్నారు సార్. ఓ అచ్చా. ఓ ఎస్ఐజీ, ఎన్కౌంటర్ లిస్ట్లో అన్న ట్రాక్ రికార్డ్ ఎంత? వీళ్ళతో కలిపా సార్. కాల్పాలనా లేదా 10 నిమిషాలలో చెప్తా గానీ కాల్పకుండానే చెప్పు. 48 సార్. బహుత్ అచ్చాయే. వీళ్ళిద్దరిని కలిపినామంటే 50, హాఫ్ సెంచరీ. సార్ వీళ్ళు ఎలాగూ నిజం చెప్పేలా లేరు సార్. టైం వేస్ట్. వేసేద్దాం సార్. హ్యాపీగా 50 ఎన్కౌంటర్స్ సెలబ్రేషన్ చేసుకోవచ్చు. ఎస్ఐజీ, మీ సపోర్ట్కి థ్యాంక్ యూ. కానీ మీకు తెలుసు కదా, నిజం రాబట్టనీకి మ్యాక్సిమం ట్రై చేస్తా. గది రాకపోతేనే ఎన్కౌంటర్ చేస్తా. ఈ నిజాయితీ వల్లే సార్ ఇంకా ఇలా 50 దగ్గరే ఉండిపోయారు. లేదంటే ఈ పాటికి సెంచరీ దాటేసేవారు. निजाम निजाइती रातोड़ ब्लड में है, क्या करूं? ठीक है, एक बार ट्राई करेंगे. टुडे 50 नंबर రీచ్ అవుతామో లేదో చూద్దాం. వీళ్ళ విషయంలో కోఆపరేట్ చేస్తారో లేదో కూడా చూద్దాం. కానిస్టేబుల్ సార్, లేకే आओ. ఓకే సార్.
సార్ ఈ గుల్లకరాళ్ళు దేనికి? వీటి మీద మోకాళ్ళతో నిల్చోబెట్టి ఇంట్రోగేషన్ చేస్తారు మేడం. మరి ఈ ఫైల్ దేనికి? పాత పెండింగ్ కేసుల్లో వాళ్ళని కూడా ఇరికిద్దామని. సార్ రాథోడ్ గారు, మేము నిజం చెప్తున్నాం సార్. మాకు ఆ జ్యువెలరీకి ఎలాంటి సంబంధం లేదు సార్. మమ్మల్ని నమ్మండి సార్, ప్లీజ్. కోచ్ బే పర్వానాయి. పైలా రౌండ్ ఇంకా షురూ కాలేదు కదా. రౌండ్ పూర్తయ్యే లోపట తప్పులన్నీ అవే బయటకు వస్తాయి. సబాయేగా. సార్ శవపేటికలు కూడా 10 నిమిషాల్లో వచ్చేస్తాయి సార్. ఓ గ్రేట్. ఎక్స్క్యూజ్ మీ సార్, మీకు ఒక చేయి ఉంది, దండం పెడతాను సార్. మేము ఆ జ్యువెలరీ ఏం చేయలేదు సార్. వాళ్ళే మాకు దొంగ జ్యువెలరీ ఇచ్చి మోసం చేశారు సార్. అసలు దొంగలు వాళ్ళే సార్. ఆ అమ్మాయి ఫేస్ చూడగానే అనుకున్నాను సార్, అది పెద్ద దొంగల ముఠా కూరని. ఓహో అచ్చా అచ్చా, హమ్ దోనో అచ్చా. ఐసా. అరే ఓ బచ్చా. సార్ సార్ ప్లీజ్ సార్, వదిలేండి సార్, పాపం. ప్లీజ్ సార్, సార్ ప్లీజ్ సార్. आप समझे? क्या बोला रे? मेरे बहन को क्या बोला रे? దొంగల ముఠ అంటుంది రే సాలే. బెహనా సార్? ఆ మేడం సార్ గారికి సింగిల్ సిస్టర్, అందుకే ఈ కేసు మీద స్పెషల్ ఫోకస్ పెట్టారు. సార్ రాథోడ్ గారు, తమరి చెల్లి గారని తెలియక అలా అనేసాడు. మా వాడిని క్షమించండి సార్, ప్లీజ్. మీ వాళ్ళు మా దగ్గరికి రాకముందే వేరే ఎక్కడైనా మోసపోయి ఉంటారు సార్. అది వాళ్ళు అప్పుడు తెలుసుకోలేక మా కర్మ కాలి ఇప్పుడు తెలుసుకొని ఉంటారు సార్. ఏ क्या कर रहे अंदर नया थे क्या? आओ आओ जल्दी आओ. సార్ వస్తున్నాను సార్. सर हम वैसे नहीं है सर, हमारा फाइल बात पढ़- सुनिए सर, हम बहुत हॉनेस्ट लोग हैं सर. हॉनेस्ट है ना? మేము చాలా మంచి అచ్చా, వాళ్ళం అచ్చా. సార్. సార్ సార్ మాకేం తెలియదు సార్, నిజం సార్, మమ్మల్ని నమ్మండి సార్. అరే ఓ సార్ ఆడికిడికి ఏం పరుస్తున్నావు? చదివింది జాలుగానే అలా లేపి మోకాల మీద కూర్చోబెట్టు. సార్ సార్, సార్, వద్దు సార్, ప్లీజ్ సార్. సార్ 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 వద్దు సార్, మోకాలు చెప్పులు చితికిపోతాయి సార్. అవును వద్దు సార్ సార్. సార్ ప్లీజ్ సార్, సార్. సార్. నిజాలన్నీ ప్లీజ్ బయటికి సార్. రాకపోతే మోకాళ్ళ చిప్పాలు చితికిపోడు కాదు. హ, నువ్వే చితలకు పోతావు. సమజనా? అది కాదు సార్ సార్ కూసో. సార్. నా సార్, మాట అది కాదు. అమ్మా. एंजॉय करो एंजॉय करो, ये तो शुरू कर रहे हैं. राउंड 1. సార్ మీరు ఎంత అడిగినా ఉన్న నిజమే చెప్తున్నాను సార్. అర్థం చేసుకోండి సార్, ప్లీజ్. మేమే తప్పు చేయలేదు సార్. అచ్చా, ఏ తప్పు చేయలేదా? ఆహా. కానిస్టేబుల్ ఆ ఫైల్ ఇటీ. రోడ్డు నెంబర్ 1లా అంబులెన్స్ నే కిడ్నాప్ చేసినావు.
అంటే ఆ నీచుడు ఈ పృథ్వీ అక్క. అవును మహి, అప్పుడు అర్థం చేసుకోలేకపోయాను, కానీ ఇప్పుడు అర్థం అవుతోంది. అంబులెన్స్లో ఉన్న పేషెంట్ని హాస్పిటల్కి తీసుకోపోకుండా ఎక్కడెక్కడనో దింపి ఆల్మోస్ట్ ప్రాణం తీయాలనుకున్నావు అంట. రాసుంది అట్లా. ఎవడో చేసిన పెండింగ్ కేస్ నువ్వే చేసినా అని మీ అమ్మ ఒప్పుకొని సంతకం పెట్టాలి. పెట్టు. సార్, ఎవరో చేస్తే నా మీద వేయడం ఏంటి సార్? వద్దు సార్, వద్దు సార్, ప్లీజ్ సార్. నాకేం తెలియదు సార్. పెడతావా పెట్టవా? ప్లీజ్ వదిలేండి మేడం. పెడతావా పెట్టవా? పెట్టవే సంతకం. పెడతా పెడతా పెడతాను పెడతా పెడతాను మేడం, పెడతా. వెరీ గుడ్. పెట్టు. సార్, మీరు మామూలు గ్రేట్ కాదు సార్. వీళ్ళు వచ్చినప్పుడు జ్యువెలరీ కేసు ఒక్కటే ఒప్పుకోమంటేనే ఒప్పుకోలేదు. ఇప్పుడు దాంతో పాటు రెండో కేసు కూడా ఒప్పించారు. మిరాకిల్ ఏంటంటే రెండో కేసు ఒప్పుకున్నారు, కానీ మొదటి కేసు ఇంకా పెండింగ్ లోనే ఉంది సార్. ఇంకో వేలు విరిచేయమంటారా సార్? ఒప్పేసుకుంటారు? సార్ సార్ వద్దు వద్దు, నేను ఒప్పుకుంటాను సార్. మేమే ఆ నగలు మార్చేసాం. మేము తప్పు చేసాం సార్. సంతకం కూడా పెడతాం సార్. సార్ సార్ మమ్మల్ని వదిలేండి సార్, ప్లీజ్ సార్. ఎస్ఐజీ ముందుగా అడిగినప్పుడే ఒప్పేసుకుంటే గీసొంటి పెండింగ్ కేసు బయటకు వచ్చేది కాదు కదా. ఇప్పుడు బయటికి వచ్చిన పెండింగ్ కేసు ఎవరి మీద పెట్టాలి? ఓ పని చేద్దాం, ఒక నిజాయితీ టెస్ట్ పెడదాం. మీరు చేసిన తప్పులు పాపాలు సబ్బులు క్యా కియా కైసా కియా కహా కియా అన్ని తప్పులు దాచిపెట్టకుండా రాతపూర్వకంగా నాకు ఇయ్యాలి. ఏ సబ్ సున్కే మీరు చేసిన తప్పులు నిజాయితీగా ఒప్పుకున్నందుకు నేను సాటిస్ఫై అవుతా. నైతో ఏ దస్తా కేసులల్లా రోజు 2 కేసులు మీ మీద పెట్టి కుళ్ళ ఒడిచి ఒక్కొక్క కేసు క్లోజ్ చేస్తాం. మళ్ళా కొత్త పెండింగ్ కేసులు ఓపెన్ చేస్తాం. మళ్ళా సేమ్ ప్రాసెస్ టు బి కంటిన్యూడ్. ఏ కానిస్టేబుల్స్, నిజాయితీ టెస్ట్లో ఒప్పుకునేదాకా గిదే నీల్ డౌన్ పొజిషన్ మారనీయకురి. ఈవినింగ్ దాకా టైం. నైతో दूसरा केस लगा दो. ఓకే సార్. And this kneel down continue. సార్ My dear Khaidio, all the best. बॉसो लगा दो आरआर. मैं आ रहा हूँ. राठौड़, रूड राठौड़. स्टिक. సార్ సార్ చీతీనే మా జీవితం. అప్పుడే మయ్యి వద్దు వద్దు అంటున్నా.
వినకుండా నువ్వే టెంప్ట్ అయ్యావు. ఇప్పుడు చూడు, వీడి శాడిజం చూస్తుంటే ఉగ్గుపాల నుంచి చేసిన పాపాలన్నీ బయటికి కక్కించేలా ఉన్నాడు. మమ్మే, నా మోకాళ్ళు మూత మోగిపోతున్నాయి. నాకెలా ఉంది? సమ్మగా ఉందనుకున్నావా? నాకు అలానే ఉంది. అమ్మా, కన్నయ్య కన్నయ్య కన్నయ్య, పర్ఫార్మెన్స్ తో పిచ్చెక్కించేశావు. యాజ్ ఆల్వేస్. రాక్ స్టార్ ఈరగా తీసావు. ఆ పృథ్వీ గౌడ్ని దాన్ని అక్కడ పాతేసుంటే ఒక పని అయిపోయింది. మహి, జస్ట్ కంట్రోల్. దిస్ ఇస్ బిగినింగ్. రేపు వాడి పరిస్థితి ఎలా ఉంటుందో చూడు. నిజాన్ని బయట పెట్టడమే మన టార్గెట్. ఇప్పుడు నెక్స్ట్ టార్గెట్ విఠల్ దగ్గరికి వెళ్ళాలి. రాక్ స్టార్ ఒక్క నిమిషం, ఆ వీడియో ఫైల్ పంపిస్తా. డన్ రాక్ స్టార్. ఓకే మహి. చైత్ర, గెటప్ మార్చాలి. మహి, నువ్వు ఇంటికి వెళ్ళు. ఆహా లేదు రాక్ స్టార్, నేను ఇక్కడే ఉంటాను. వాళ్ళని కనిపెట్టుకొని ఉండాలి. అసలే అమ్మ కొడుకులు మామూలు వాళ్ళు కాదు. మీరు వెళ్ళండి. ఓకే, జాగ్రత్త. జాగ్రత్త. ఓకే అక్క. ఇది ఎక్కడ పెట్టేవరా బాబు? చేసిన పెద్ద పెద్ద తప్పులే బయటికి రాకుండా చేసి తర్జాగా తప్పించుకున్నాను. కానీ ఇలా చీప్గా చెయ్యని తప్పు గిరుక్కుపోయినంటారా అసలు? కానిస్టేబుల్స్, సార్. 1 అవర్ అయినట్టుంది, వెళ్ళి ఫండ్ కలెక్ట్ చేసారండి. అలాగే సార్. అమ్మో, వీళ్ళు మళ్ళీ వచ్చేస్తున్నారా బాబు? నా ఒంటి మీద ఒక్క దెబ్బ కూడా పడ్డానికి వీల్లేదు. ఈ శరీరం మీద లవ్ బైట్స్కి తప్ప లాఠీ బైట్స్కి చోట్లేదు. ఆగండి, మీద లాఠీ దెబ్బ పడని. ఏం చేస్తావు? పోగో పోగో, ఓసే నీ అమ్మ కడుపు మాడా, ఇటు రావే. బాస్ పిలిచారా? అరిచానే. చి నీ లిప్స్టిక్ టైము పాడు ఏం లేదంటే? మీరు బాధలో ఉన్నారు కదా బాస్, ఈ అందం చూసి మీరు కాస్త రిలాక్స్ అవుతారని లిప్స్టిక్ వేసుకుని రెడీ అవుతున్నాను. మిమ్మల్ని కేర్ గా చూసుకోవడం నా డ్యూటీ కదా. ఓసి నీ డ్యూటీ తగలయ్యా. ఫండ్ 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 అంట ఫండ్. ఆగవయ్యా, నువ్వు దానికంటే ఎక్కువ డ్యూటీ మైండ్ లాగున్నావే. ఇదిగో లాఠీ మీద పండేమని చెప్పాను కదా. 1 అవర్ అయింది కదా. ఫండే కదా, పోగో ఫండ్ అంట. ట్రాన్స్ఫర్ చేయనా బాస్? ఓసి నీ అంకమ్మ, గంటకి చేస్తున్నావు కదా, ప్రతిసారి అడగడం ఎందుకో? త్వరగా చెయ్యి. లేట్ అయిందంటే లాఠీతో గూటి బిల్ల ఆడేలాగున్నారే. బాస్ 1 లాక్ సెండ్ చేశాను. అబ్బాయా, ఇగో 1 లాక్ ట్రాన్స్ఫర్ అయిపోయిందంట. ఇంకా మీకు లాకప్లో పని ఏంటి? పోయి పని చూసుకోండి. వెళ్ళండి. దీని అమ్మ కర్మని. చిచ్చి, ఏమనుకున్నా ఏం లాభం? అంతా నష్టమే. గంటకు లకారం గురిగించుకుంటున్నాను. ఇలాగే పోతే ఇక్కడి నుంచి బయటపడే లోపు ఉన్నదంతా ఊడ్చేసి రోడ్డు మీద పడేలా ఉన్నాను. ఓసేపోగో, ఎవడైనా లాయర్ గారితో మాట్లాడవే? ఒక్క లాయర్ కూడా రెస్పాండ్ అవ్వట్లేదు బాస్. వేరే ఎవరన్నా ట్రై చేయవే? బాస్, నేను మీకు అన్యాయం చేయలేను బాస్. నేను ట్రై చేయమంది ఎవరినో నువ్వు పడేయడానికి కాదు. నన్ను ఈ కేసు నుంచి ఎవడైనా బయటపడేస్తాడేమో ఆ లాయర్ గురించి ట్రై చేయంటున్నానే. గూగుల్ మొత్తం వెతికి ట్రై చేశాను బాస్. మీ పేరు చెబితేనే రాంగ్ నెంబర్ అని కట్ చేస్తున్నారు. ఓ మై గాడ్, నా పేరు చెప్తేనే గుర్తుపట్టేస్తున్నారా? నేను ఇలా సెలబ్రిటీని అయిపోయానా? నన్ను ఇప్పుడు ఎవరు కాపాడతారు? ఓ గాడ్, ప్లీజ్
సెండ్ మీ వన్ సేవియర్. ఎక్స్క్యూజ్ మీ సార్. ఎస్. పార్ట్నర్, పార్ట్నర్, ఇక్కడున్నాను పార్ట్నర్. సేవ్ చేయి పార్ట్నర్. పార్ట్నర్ రా పార్ట్నర్, ప్లీజ్ సేవ్ మీ పార్ట్నర్, సేవ్ మీ. సార్ నేను తనతో ఒకసారి మాట్లాడాలి. సార్ మీరు ఒక సెలబ్రిటీ, అంతేకాకుండా ఒక మంచి పేరున్న ఫ్యామిలీ నుంచి వచ్చిన వాళ్ళు. మీలాంటి వాళ్ళు అలా దిశా చట్టం కింద అరెస్ట్ అయిన నిందితుడితో మాట్లాడడం మీ పరువుకంత మంచిది కాదేమో. కానీ నా పరువే అతనితో మాట్లాడి తేల్చుకునే దానిపై ఆధారపడింది. ఓకే సార్, వెళ్ళండి. ఓకే సార్, థ్యాంక్ యూ. చైత్ర పద. పార్ట్నర్ రా పార్ట్నర్. థ్యాంక్ యూ పార్ట్నర్. కనీసం నా కోసం నువ్వైనా వచ్చావు. థ్యాంక్ యూ సో మచ్ పార్ట్నర్.